జిల్లా స్థాయి కాంగ్రెస్ సమావేశానికి రావడం జరిగింది. మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు మా ఇన్ఛార్జీలు అంజన్ కుమార్, కత్తి వెంకటేశ్వర స్వామి గారు మనం ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు ఆహ్వానించడం మేరకు మేము రావడం జరిగింది. అయితే ఇక్కడ ఏమైందంటే ఒక వర్గం మార్కెట్ చైర్మన్ మెట్పల్లి నన్ను స్టేజ్ మీదకి రాకుండా అడ్డుకోవడం జరిగింది. ఒక బీసీని అయినందుకు నన్ను ఆహ్వానించి నన్ను స్టేజ్ మీద కూర్చోవడానికి నిరాకరించారు కాకుండా వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం చేయడం జరిగింది. అయితే ఆ స్టేజ్ మీద ఏ పార్టీ పదవి లేనటువంటి వాళ్ళని కూర్చుని పెడుతున్నారు. మరి ఇంతవరకు న్యాయం? నేను ఒక మార్కెట్ కమిటీ చైర్మన్, నేను స్టేజ్ మీద కూర్చుంటే వాళ్ళకేం ఇబ్బంది? మేము గత 18 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నాం, ఎన్నిలేని సేవ చేస్తున్నాం, ఎంతో డబ్బులు ఖర్చు చేసుకున్నాం. ఇవాళ మీ ముఖం మంచి లేక అద్దం బలు కొట్టుకొని గత 4 సంవత్సరాలు 5 సార్లు పర్యాలు ఓడిపోయినారు. మీకు ఓటు వాడకపోతే మమ్మల్ని నిర్ణయించడం ఎంతవరకు సమంజసము? మేము పార్టీకి పనిచేసినాం, ఎమ్మెల్యేకి పనిచేసినాం, ఎంపీకి పనిచేసినాం. అంటే మీకు మీ గ్రూపులో పార్టీలో చేర్చుకుంటారు, వేరే పార్టీ వాళ్ళకి పదవులు ఇప్పిస్తారు, పదవులు ఏది చేసుకుంటారు. అవన్నీ తెలియదా? అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక్కసారి మీరు కొట్లకు రండి, ఎంక్వైరీ చేయండి, సర్వే చేసుకోండి. ఎవరు నిజమైన కార్యకర్త? మేము జిల్లా ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీలో చేసిన, వేములవాడ దేవస్థానంలో ఉత్సవ కమిటీ 2 సంవత్సరాలు కూడా చేసిన. నేను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాం. మేము మమ్మలను అనగదొక్కాలనే ఉద్దేశంతోని మా మీద ఏదో రంగు చల్లి ఇయ్యాల నీ చరిత్ర తెలియదా? 2014లో కొమ్మిరెడ్డి రాముడు టికెట్ వస్తే నువ్వేం చేసినావు అన్నాడు. నువ్వు ఇండిపెండెంట్ పోటీ చేసినావు, నేను పార్టీ బహిష్కరించింది. అది నీకు గుర్తులేదా? సమాజం ప్రజలకు అందరూ తెలుసు. నువ్వు ఆనాడు ఇండిపెండెంట్ పోటీ చేసి కాంగ్రెస్ పెండి పోటీ పోసినావు, పార్టీని బహిష్కరించింది. అది నిజం కాదా? ఇయ్యాల నేను ఒక బీసీ అయినందుకు నాకు మార్కెట్ కమిటీ అయితే నా మీద ఈ రకంగా నన్ను అవమానపరచడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నాను. ఇయ్యాల మీరు చేసినటువంటి దానికి సరైన సమాధానం తొందరగా దొరుకుతుంది మీకు. మేము భయపడే వాళ్ళం కాదు. మేము ఎంతమంది వచ్చినా కానీ సింగిల్ వచ్చినా కూడా భయపడే రకం కాదు. మేము భయపడము, మేము తప్పులు చేయలేము. మీరు కరెక్ట్ లేక మీరు చేస్తున్న అరాచకాలు అక్కడ కొట్లకు ఓన్లీ ఎంత అరాచకాలు, పార్టీ పేరు చెప్పుకొని ఎన్ని డబ్బులు వసూలు చేస్తున్నారు, ఏం జరుగుతుంది, పేపర్లలో ఏం వచ్చినాయి మొన్నటిదాకా అందరు చూస్తలేరు, ప్రజలు గ్రహిస్తలేరా? అందరు గ్రహిస్తలేరా? ఎందరిని ఏ రకంగా డబ్బులు వసూలు చేస్తున్నారు అన్ని రిపోర్ట్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీరు కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటే వాళ్ళ డబ్బులు అడిగితే ఇవ్వాలి ఇయ్యద్దని దయచేసి మా కుట్ల నుంచి వరకు ప్రజలకు వేడుకుంటున్నా. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఇంత కష్టపడుతున్నారు, మా మంత్రులు ఎంత కష్టపడుతున్నారు. వీళ్ళ రైతుల కోసం ముఖ్యమంత్రి గారు ఎన్నో సేవలు చేసి రూపాయి జమేసి రైతులు రుణమాఫీ చేస్తుండ్రు. ఇవాళ మా శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి గారు విదేశ పర్యటన చేసి ఎన్నో లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి యువత కోసం వాళ్ళకి ఉపాధి కల్పించడాన్ని ఆలోచనతో వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ తెలంగాణని ఒక గాడికి పెట్టడానికి ఎంతో శ్రమిస్తున్నారు, ఎంతో కృషి చేస్తున్నారు. అది తెలియదా మీకు? మన పార్టీ నేను ఒకటే చెప్తున్నా, నిజమైన కార్యకర్తలారా మీరు ఒకటే, మన ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ప్రజలకు అందరికీ మన వివరాలు చెప్పండి. మనకు ఉన్నటువంటి ఎన్నో పనులు చేసినాం. ఇవాళ బస్సు ఫ్రీ చేసినాం, ఉచిత కరెంటు ఫ్రీ, తర్వాత రుణమాఫీ చేసినాం, రైతు బంధు చేసినాం, చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మన కార్యకర్తను ఒకటే వేడుకుంటున్నా, మీరు ప్రజలలోకి వెళ్ళండి. మన ప్రభుత్వం చేసినటువంటి పథకాలను మీరు ప్రజలకు వెళ్ళండి. ఈ గ్రూపులు ఉంటాయి, పోతాయి. పార్టీ ముఖ్యం. పార్టీకి నిజమైన కార్యకర్త ఎవరో ప్రజలకు తెలుసు, ఆ ప్రజలకు గ్రహిస్తారు. ఇలా 10 మంది తోలుకొని వచ్చి ఇలా స్టేజ్ మీద నేనే ఇన్ఛార్జిని, నా మాటే నాడాలని నువ్వు వాళ్ళని అందరినీ చేతిలో పెట్టుకొని మమ్మల్ని అవమానపరిచేంత మాత్రం మేము బాధపడం. మేము పార్టీ కోసం పనిచేసేవాళ్ళం, మీ లేక పార్టీ మాడం. నువ్వు అప్పుడే నీకు తెలుసు, నీవు బీజేపీలతో ఫోటోలు దిగినవి ఉన్నాయి. నువ్వు టీఆర్ఎస్ పార్టీలకు కూడా పోయినావు, వీడియోలు ఉన్నాయి. మాకు లేదు, అవి లేవు. నీ అంత సాక్షాత్తో సహా ఉన్నది. నువ్వు ఎన్ని పార్టీలు మారు మాకు తెలియదా? ఇవాళ నేను పార్టీకి పనిచేసిన అంటున్నావు, నీ టికెట్ రాకపోయినా నువ్వు ఇండిపెండెంట్ పోటీ చేసినావు, ఆడికి టీఆర్ఎస్ పార్టీలో కూడా పోయినావు. అవి లేదా? చరిత్ర లేదా? రాసింది లేదా? రికార్డు లేదా? నువ్వు పోతావు, బండి సంజయ్తో ఫోటో దిగుతావు, ఇంకొక బీజేపీలతో ఫోటోలు దిగుతావు, నీ ఇంట్లో పిలుచుకుంటావు, రాజకీయ మంత్రాలు జరుగుతాయి, అన్నీ జరుగుతాయి, అన్నీ తెలుసు. కానీ మళ్ళా నేనే పతివాత లెక్క, నేనే మంచోని, నేనే సంసారం చేస్తున్నా అన్నట్టు మాట్లాడుతుంటే మాకు ఏంటంటే మేము బీసీలో మేము చిన్నోళ్ళం అయిపోయి కదా, మా మీద ఇంత వివక్ష చూపించాలి. నన్ను స్టేజ్ మీద కూర్చుని ఒకటి వేసాం. మేము బాధపడం, మేము పార్టీ కోసం ఎన్ని అవమానాలైనా భరించడానికి సిద్ధంగా ఉన్నాం. భయపడే అవసరం లేదు. పార్టీకి ఖచ్చితంగా పనిచేస్తాం. ఎన్ని దాడులు జరిగినా ఏమి జరిగినా కానీ మేము భయపడే రకం కాదు. మేము భయపడే బిడ్డలం కాము. మేము బీసీ బిడ్డలం, ధైర్యం దమ్ము ఉన్నటువంటి వ్యక్తులం. మేము పార్టీ కోసం పనిచేస్తాం. మాది కాంగ్రెస్. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! వెళ్ళిపోతున్నారు మీటింగ్ మధ్యలోకి వెళ్ళి
నేను మాది అయిపోయింది. మాకు మాట్లాడకే ఇప్పుడు మాకు మీరు చూసినంతా నేను చెప్పాల్సిన అవసరం లేదు, అన్నీ మీకు తెలుసు. మాకు పార్టీ ముఖ్యమండి, మా పార్టీ కోసం పనిచేస్తాం. ఇక్కడ వ్యవస్థ ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఒకళ్ళ చేతుల మీకు నడుస్తున్నప్పుడు అట్లే ఉంటుంది. పార్టీ ఒకటే గ్రహించాలా, ఈ వ్యవస్థను మార్చాలా, ఈ ఇన్ఛార్జ్ వ్యవస్థలను తీసిపారేయాలా, పార్టీని అభివృద్ధి చేసుకుంటూ ప్రజలను ఇవన్నీ గ్రూపులు ఒకటి చేసి ప్రజలకు వెళ్ళిపోవాల్సినప్పుడు ఎన్నో పథకాలు చేస్తున్నాం. ఇలా ఆ పథకాలన్నీ ఎవరు చెప్పేటోళ్ళు లేరు. ఇలా సొసైటీ మీద మేము ఫస్ట్ ఉన్నాం. మేము ప్రతి కార్యక్రమం పెడితే ప్రతి కార్యక్రమంలో అటెంప్ట్ అవుతున్న ఒక ఇవాళ తెలంగాణలో ఒక మార్కెట్ చైర్మన్ హోదాలో నేను ఎంత వేయాలని అంత చేస్తున్నా పార్టీ కోసం. అది మా బాధ్యత. మీరు పార్టీకి పని చేసి లేదు. 1వ తారీఖు రాగానే 5వ తారీఖు రాగానే ఏమొస్తాయో మాకు తెలుసు. 1వ తారీఖు తర్వాత 10వ తారీఖు ఏం జరుగుతాయో మాకు తెలుసు. మిట్పై ప్రజలకు తెలుసు, కొట్ల ప్రజలకు తెలుసు 1 నుంచి 10 మధ్యలో ఏం జరుగుతున్నది అని. ఇవన్నీ అందరు గ్రహిస్తున్నారు. మాకు పార్టీ ముఖ్యమండి. మేము పార్టీ కోసం కష్టపడుతున్నాం. పార్టీ నాకు పదవి ఇచ్చింది. పార్టీ కోసం చేస్తున్నాం. 18 సంవత్సరాలు చూసినాం, వివిధ హోదాల్లో పనిచేసినాం. మీరు అన్నంత మాత్రం జరగదు. మీరు పార్టీకి బహిష్కరించిన వాళ్ళు, మేము పార్టీ బహిష్కరించాలి. మీరు పార్టీలు మారిన వాళ్ళు మీరు. అవి ఉన్నాయి కదా చరిత్రలు. మీరు ఏం మాట్లాడిన 60 లేవా, రికార్డులు లేవా, అన్నీ ఉన్నాయి. అందరూ ప్రజలు గ్రహిస్తున్నారు. మీరు 50 మంది తీసుకుని వచ్చి టామ్ టూమ్ అనగానే అది కాదు, కరెక్ట్ కాదు. అంతా పార్టీ చూసుకుంటుంది, అదంతా అధిష్టానం చూసుకుంటుంది. థ్యాంక్ యూ.